అధికారినిగా బాధ్యతలు చేపట్టిన సుహానా భాటియా అనుకోకుండా ఒక కుట్రలో చిక్కుకుంటుంది. మరి దాని నుంచి ఆమె ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే బులజా చిత్రం చూడాల్సిందే. సుహానా పాత్రలో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటించిన చిత్రం ఇది. సుధాంశు సరియా తెరకెక్కిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, రాజేష్ తైలంగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ దేశాల సరిహద్దులు ఇసుకలో గీసిన గీతలు లాంటివి, వాటికి ఎలాంటి విలువ ఉండదు అంటూ కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తన కొత్త లుక్ ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది జాన్వీ. ప్రతి ముఖం ఒక కథ చెబుతుంది, చెప్పే ప్రతి కథ మన ఉచ్చుల్లో పడేస్తుంది అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం వచ్చే నెల 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న విడుదలైంది. కథానాయకుడిగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, రాజకీయ రంగం పైన, బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, సేవా రంగం పైన తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఏడాది సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్ లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని టి ప్రసన్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికైన విషయం తెలిసిందే. భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ మంగళవారం నియమించింది. హెడ్ కోచ్ ను మాత్రమే ఎంపిక చేసిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్ కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఫీల్డింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రాడ్స్ ను ఎంపిక చేయాలని బీసీసీఐని గంభీర్ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే గంభీర్ అభ్యర్థనను బోర్డు తిరస్కరించినట్లు తెలుస్తుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లని నిండి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తెల్లనీళ్ళలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,015 కాగా శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్లు. రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణ సహాయంతో చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు 30% నుంచి 10%కి తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 4,976 కోట్ల నిధులతో చేపట్టిన 7,213 కిలోమీటర్ల రహదారుల పనుల పురోగతిపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఏఐఐబి ప్రతినిధులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడింది. ఏఐఐబి ద్వారా చేపట్టిన రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగి బాధ్యత తీసుకుంటాం. పనుల పారదర్శకత, క్షేత్రస్థాయిలో పరిశీలన, వాటిపై సమీక్ష కోసం ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పోర్టల్లో ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందరూ అనుకున్నట్టుగానే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ నియమించింది. ఈ నెలాఖరులో శ్రీలంకతో జరగనున్న T20 వన్డే సిరీస్ లో కోచ్ గా గంభీర్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నాడు. అయితే కోచ్ గా గంభీర్ ను నియమించే ముందు బీసీసీఐ విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్ 2023 సీజన్ లో లక్నో బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. 2024 ఐపీఎల్ లో వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలకు తెరపడినట్లు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కోచ్, ఆటగాడి పాత్రలో ఏ మేరకు సమన్వయం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా T20 కెప్టెన్సీ రేస్ లో ముందున్న హార్దిక్ పాండ్యాకు గంభీర్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ ముందుగానే ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరు కూర్చొని మాట్లాడుకోవడానికి, జట్టు గురించి చర్చించుకోవడానికి చాలా సమయం ఉంది. సమీప భవిష్యత్తులో యువ ఆటగాడిది కీలక పాత్ర కాబోతుంది.
దీంతో బీసీసీ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని బీసీసీ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహానికి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు వివాహానికి భారీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ టాప్ హీరోల వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ దంపతులు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి వెళ్లేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ను డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. దీని ధర దాదాపు 7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. సౌత్ ఇండియాలో మొదటి కారు కావడం గమనార్హం. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన అయ్యర్ భారత జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయ్యర్ విషయంపై గంభీర్ బీసీసీఐ పెద్దలతో మాట్లాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2023 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాదిలో 4 భాషల్లో గతేడాదితో పాటు 2022లో థియేటర్లో విడుదలైన చిత్రాన్ని లెక్కలోనికి తీసుకొని ఓవరాల్ గా అవార్డులను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. అలాగే సీతారామం సినిమాకు 5, విరాట పర్వం 2, భీమ్లా నాయకి అవార్డు సాధించాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ ఏదో ఒక అవార్డు వస్తూనే ఉండటం విశేషం.